ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచును గాక. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమంటే నీ ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరచును గాక, సఫలపరచాలి అని ఆయన మనస్ఫూర్తి కోరుకుంటున్నాడు అనమాట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ సాయంకాలపు వేళ ఎంతమంది ఏ ప్రార్థనలు చేశారో, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఏ ప్రార్థనలు మీరు చేస్తున్నారో, మీ ప్రతి ప్రార్థన కూడా ఖచ్చితంగా నా దేవుడు సఫలపరుస్తాడు, కార్యం జరిగిస్తాడు. ఖచ్చితంగా మీ జీవితంలో ఆ కార్యాన్ని మీరు చూస్తారు, మీరు దేవుణ్ణి మహింపరుస్తారు. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది గర్భఫలం లేదని బాధపడుతుంటారు, గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా మంది నా అప్పులు తీరట్లేదని బాధపడుతూ ప్రార్థన చేస్తుంటారు. చాలా మంది అనారోగ్యములతో, రోగములతోనూ ప్రార్థన చేస్తూ నాకు ఈ అనారోగ్యం ఎప్పుడు తొలగిపోతుంది అంటూ, నేను ఎప్పుడు బాగుపరచబడతానే అంటూ, నాకు ఎప్పుడు స్వస్థత వస్తుందో, నాకు ఎప్పుడు మంచి ఆరోగ్యం వస్తుందో, లేకపోతే ఇలాగే ఉండి ఆయన చనిపోతాను అని భయంతో, బాధతో చాలా మంది ప్రార్థన చేస్తుంటారు. ఈ రోగం నన్ను ఎప్పుడు విడిచిపోతుందో, ఈ రోగం నుంచి నాకు ఎప్పుడు విడుదల వస్తుందో, నేను ఎప్పుడు ఈ రోగాల నుంచి బయటపడతాను అని చాలా మంది ప్రార్థన చేస్తుంటారు. దేవుడు అందరి ప్రార్థనలు వింటున్నాడు, ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చాలా మంది ఇంకా అనేక సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, చాలా మంది ఎన్నో రకాల పరిస్థితులను బట్టి కన్నీటితో నలిగిపోతూ, కురింగిపోతూ, సందు దొరికితే ఏడవడమే. ఇంకా అలాంటి పరిస్థితిలో ఉంటారు. నా దేవుడు మీతో చెప్తున్నాడు ఏమంటే, నీ ప్రార్థనలన్నీ కూడా నేను విన్నాను, నీ ప్రార్థనలు నేను సఫలపరుస్తాను, కార్యం చేస్తాను. మీకు గర్భఫలం లేదు, గర్భఫలాన్ని ఇస్తాను. అప్పులు తీరట్లా, అప్పుల బంధకాల నుంచి నేను నీకు విడుదలనిస్తాను, నీకు సమృద్ధినిస్తాను. నీ అనారోగ్యంలో, రోగంలో నేను విడిచి వెళ్ళట్లేదు. నేను నా గాయపన్ని హస్తంతో నిన్ను ముట్టి బాగు చేస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను. నువ్వు ఇంకా అనేక రకాల సమస్యలతో బాధపడుతూ నలుగుతున్నావు. ఆ సమస్యలు, ఆ బాధలు, కన్నీళ్లు, వేదనలన్నీ నేను తీసేస్తా. నీకు సంతోషాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, ఆరోగ్యాన్ని ఇస్తా, నీ జీవితంలో కార్యం చేస్తాను అని మాట్లాడుతున్నాడు అన్నమాట ఈ వాక్యం ద్వారా. కాబట్టి ఈ సాయంకాలపు వేళ ఎవరెవరు ఏ సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థన నా దేవుడు విన్నాడు. మీ జీవితంలో డెఫినెట్లీ ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నమ్మండి, ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ ద లార్డ్.